పెద్దాపురం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఆషాఢ మాసంలో నిర్వహించే మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత అమ్మవారి ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి మరిడమ్మ అమ్మవారిని పెద్దాపురం పురవీధుల్లో ఊరేగించారు. జాతర ఉత్సవాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, కొప్పిశెట్టి నాగబాబు, దేవాదాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయరాజు హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, ఈవో సిహెచ్ రామ్మోహన్ రావు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే ఈ జాతర మహోత్సవాలకు రాష్ట్ర నలుమూల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు అన్నారు. 17వ శతాబ్దంలో పెద్దాపురం మానోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా వెలిసినట్లు తెలిపారు. వెలిసిన నాటి నుండి నేటి వరకు నిత్యం ధూపదీప నైవేద్యం చెల్లించి ఆరాధిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 5 నుండి ప్రారంభమైన జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా వచ్చే నెల 10వ తారీఖు వరకు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ అధికారులు కె సుబ్బారావు, పి నారాయణమూర్తి, పొలమేరశెట్టి సత్యబాబు, తూతికరాజు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి కానుక మొక్కువాలంటే జయ మేడమ్మ, జయ మేడమ్మ. అమ్మ గ్రామ దేవత అమ్మవారి బాధ్యత కూడా అమ్మ నడవాలని అమ్మవారి కానుక మొక్కువాలంటే ఉండేనమ్మా. అమ్మ నడవనమ్మా, నడవాలి. సిహెచ్ రామ్మోహన్, మరిడమ్మ దేవస్థానం కాకినాడ అధ్యక్షులు. మరిడమ్మ దేవస్థానం ఉత్సవాలు 2024 ఉత్సవాలు జూలై 5వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు 37 రోజులు ఘనంగా జరుగుతాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తున్నాం. వివిధ శాఖల సమన్వయంతో ఆర్డీఓ ఇచ్చిన సూచన ప్రకారం ఏర్పాటు చేస్తున్నాం. మెడికల్, హెల్త్ వగేరా అన్నీ చేస్తున్నాం. పెద్దలకి, వృద్ధులకి, చిన్నపిల్లలకి వాళ్ళకి కూడా ప్రత్యేక లైన్లు అవి కూడా ఏర్పాటు చేసాం. మంచినీరు సౌకర్యం, మంచినీరు, బటర్ మిల్క్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారాలు బాగా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. మిగిలిన రోజులు సామాన్యంగా ఉంటుంది. దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయడం జరిగింది. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते मरिडांबिकाय विद्महे महाशक्त्यै धीमहि तन्नो मरिणी प्रचोदयात्. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ మరిడమ్మవారి దేవస్థానం ఆషాఢ మాసం 37 రోజులు జాతర అతి వైభవంగా 4/7/2024 తేదీ నుండి ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా అతి వైభవంగా, అంగరంగ వైభవంగా అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఈ యొక్క అమ్మవారికి ప్రతి ఆదివారం కూడా లక్షల్లో జనాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తరిస్తారు. అలాగే అమ్మవారి యొక్క దర్శనం ప్రత్యేకత ఏంటంటే, రైతులు మొట్టమొదటిగా పంట వేసుకుని అమ్మవారి మాకు పంటలు బాగా పండాలని అమ్మవారిని దర్శనం చేసుకుని, అలాగే వారి కుటుంబాలను కూడా బాగుండాలని చెప్పి దర్శనం చేసుకున్నారు. తొలి దంపతులు అమ్మవారికి సారి తీసుకొచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి కానుకలు, మొక్కుబళ్ళు చెల్లించుకుని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటారు. ఈ ఆషాఢ మాసం 37 రోజులు కూడా ఈ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి, అమ్మవారి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఆనవాయితీ అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడి నుంచి కూడా హైదరాబాదు, తెలంగాణ ప్రాంతం నుంచి, అలాగే ఒడిస్సా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని, మహారాష్ట్ర నుంచి
చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. వారి భక్తులు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి కూడా వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి లోట్లు లేకుండా అన్ని అందరూ అధికారులు కూడా కార్యనిర్వహణాధికారితో సహితంగా అందరితో కూడా భక్తులకు ఎటువంటి లోట్లు లేకుండా అందరికీ కూడా ఏమేమి కావాలో అందరికీ కూడా దర్శనాలు అన్నీ కూడా జాగ్రత్తగా చేస్తారు. ఆరాధ్య శివశంకరంగా వీరభద్ర